నవరత్నాలన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఏ అక్కని ఏ చెల్లిని పలకరించినా మరి వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందం, ఒక సంతోషం కనిపిస్తుంది. మరి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మహిళల్లో వస్తున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని చూసి ఓర్చుకోలేకనే ఈ మధ్య రీసెంట్ గా బాపట్ల, గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తెనాలి అమ్మాయి గీతాంజలి అనే మీరంతా సోషల్ మీడియాలో టీవీలో కూడా చూస్తుంటారు. ఎంత కిరాతకంగా ఆ అమ్మాయి ఏదో ఒక ఇల్లు పట్టా వచ్చింది, అమ్మ ఒడి చేయుత వచ్చింది, పథకాలన్నీ బాగొచ్చాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నామని తన సంతోషాన్ని వ్యక్తపరచుకునేది ఒక యూట్యూబ్ ఛానల్ ముందు. కానీ అది కూడా ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు మరి అవన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆ అమ్మాయి చావుకి కారకులైనారు. కాబట్టి ఇలాంటివి మరి పునరావృతం కాకుండా కూడా మన ముఖ్యమంత్రి గారు అనేక రకాలు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి జనసేన పార్టీలన్నీ కూడా ఏదో ఒక భయాందోళన సృష్టించాలి, మహిళల్లో కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని ఎక్కడో దగ్గర ఇచ్చేయాలనే ఒక భయం సృష్టించడానికి ఇలాంటివి చేస్తున్నారు. మనం వాటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. మహిళలందరూ కూడా ముఖ్యంగా మానసికంగా మనందరం కూడా చాలా మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. మహిళలు అంటే కొంచెం చాలా సూక్ష్మంగా ఉంటారు మహిళలు. కానీ ఏ విషయం వచ్చినా కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ మరి ఈరోజు కొన్ని ఈ మధ్య సోషల్ మీడియా అనేది నిజంగా అంటే సమాజంలో మంచిని పెంచడానికి సోషల్ మీడియా ఉండాలి. అవేర్నెస్ ని తీసుకురావడానికి ప్రజల్లో నాయకులు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి సోషల్ మీడియా అనేది వాడుకోవాలి. కానీ ఈ రోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడానికి ఈరోజు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం అనేది కూడా రాబోయే రోజుల్లో సోషల్ మీడియా కూడా ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియా అనే దాన్ని మనం ఎక్కువ, ఎందుకంటే ఈరోజు మనం కూడా వాళ్ళకి ధీటుగా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం మహిళలు ఎందుకు అనుకోకూడదు. కానీ మనం మాత్రం ఒక సభ్యతగా, ఒక సంస్కారంగానే సోషల్ మీడియాలో కూడా మరి ప్రతి పోస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఏదో రెచ్చిపోయి వాళ్ళు ఏదో పెట్టారని చెప్పి మనం ఆ విధంగా వెళ్ళొద్దండి. మరి మహిళలు చాలా స్ట్రాంగ్ గా, మెంటల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా తయారు కావాలి. ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సమస్యలు వస్తుంటాయి, మనం వాటినే ఇది చేసుకోకూడదు. ధైర్యంగా మనం ముందుకెళ్తే మన కుటుంబాలు సేఫ్ ఉంటాయి, మన పార్టీ బాగుంటుంది, మనం బాగుంటాం. కాబట్టి మహిళలు ఎక్కడ కూడా అట్లాంటి వాటికి తావు ఇవ్వద్దండి. ఎవరైనా మీకు ఒక చెల్లికి ఎవరికైనా మన పక్క వాళ్ళకి అలా వచ్చిందంటే మనం అందరం కూడా షేర్ చేసుకొని వాటిని కూడా తిప్పికొట్టే ఒక అలవాటు కూడా మహిళలు చేసుకోవాలి. మరి ఎన్నికల్లో మనం ముందుకు వెళ్లాల్సింది ప్రధానంగా ఏమంటే ఈ రోజు మనం ఏదైతే ఈ జిల్లా కమిటీలు వేసుకున్నాం, రాష్ట్ర కమిటీ, మహిళా కమిటీలు వేసుకున్నాము. మరి జిల్లా కమిటీ ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా 5 మంది 6 మంది జిల్లా కమిటీలో కూడా సభ్యులు ఉన్నారు. అందరూ మీ యొక్క సలహాలు, సూచనలు మీ వంతుగా కూడా మీరందరూ మాట్లాడడం జరిగిందని గౌరీ చెప్పారు. మరి గౌరీ, నిర్మల వీరంతా గురించి మాట్లాడారు. మరి ముఖ్యంగా ఇది ఎన్నికల క్షేత్రంలో మనందరం కూడా ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమవుతున్నాం. ఇంకా అతి తొందరలో మనకంతా ఒక నెల పైన ఎన్నికలు ఉన్నాయి. మరి 4.5 సంవత్సరాల కాలం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి తీసుకుపోయినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. మీరందరూ కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఒక గౌరవ స్థానంలో మీరందరూ ఉన్నారు. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరందరూ కూడా మరి పార్టీని భుజాన వేసుకొని సైనికులుగా మహిళలందరూ కూడా ఈ ఎన్నికల్లో తరలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారత కోసం, మహిళల అభివృద్ధి కోసం మరి మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ పేర్ల మీద ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికి అందించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మహిళలకి చాలా ప్రాధాన్యత ఉంది ప్రభుత్వంలో. ఎప్పుడు కూడా మీ అందరికి కూడా తెలుసు, మీ అనుభవంలో కూడా మరి గతంలో మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా లేరు. ఇది ఈ రోజు జగనన్నకే సాధ్యమైనది. ఎందుకంటే ఆయన మహిళా సాధికారతతోనే రాష్ట్ర అభివృద్ధి, ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందనే ఒక లక్ష్యంతో అడుగులేస్తున్నాం ముందుకి ముఖ్యమంత్రిగా. మరి ఈ రోజు మహిళల్ని రాజ్యాధికార పదవులు అనుకోండి, సంక్షేమంలో అనుకోండి, సాధికారతలు అండి, మరి వాళ్ళని అనేక రకాలుగా కూడా 50% రిజర్వేషన్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరికీ ఒక చట్టబద్ధత కల్పించి ఈరోజు మహిళలకి పూర్తి పరిపక్వత కూడా ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో కూడా మహిళలు ఈరోజు, ఎందుకంటే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 50%, మరి అలాగే నామినేటెడ్ పనుల్లో వర్కుల్లో కూడా మహిళలకి 50%, మరి
ఈరోజు దేవాలయ కమిటీలో కూడా మహిళలకి ప్రాధాన్యత కల్పించే ఆవశ్యకత. మార్కెట్ యార్డ్ లో కూడా గతంలో ఎప్పుడు కూడా దేవాలయ మార్కెట్ కమిటీలో మహిళలకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉండేది కాదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఈరోజు చైర్మన్ డైరెక్టర్ పదవులు కూడా ఇచ్చి మహిళల్ని భాగస్వామ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క స్కీముని మరి మనం ప్రజల్లోకి ప్రతి ఇంటికి తీసుకోవాలి. ఆల్రెడీ ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి తలుపు కూడా తట్టడం జరిగింది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1,60,60,000 కుటుంబాలని ఈరోజు మనం ఈ సంక్షేమంలో ఇన్వాల్వ్మెంట్ చేశాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ సుపరిపాలన మరి అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా మరి అర్హతే ప్రామాణికంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సర కాలంలో దాదాపు 2,77,000 కోట్ల రూపాయలు 2,77,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సాధికారత కోసమే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఈరోజు అర్హతే ప్రామాణికంగా ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. సచివాలయాలు ఏర్పడినాయి, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లినిక్లు, ఇవన్నీ అభివృద్ధి కదా. ఆ ఊర్లోనే మనకి ఎంత అభివృద్ధి కనిపిస్తుంది. ఒక్కొక్క విలేజ్ లో ఈరోజు ప్రతి 2,000 జనాభా ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో కూడా ఒక మహిళా కానిస్టేబుల్ ని రక్షణ కోసం, మహిళల రక్షణ కోసం ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తుంటే అక్కడక్కడే పరిష్కరించడానికి పెట్టినటువంటివన్నీ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో దేశానికి ఈరోజు ఒక రోల్ మోడల్ గా ఒక నాయకునిగా ఈరోజు దేశానికి ఆదర్శం ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఏదో మాటల ముఖ్యమంత్రి అయితే మనం కూడా ఇవన్నీ చెప్పుకోలేం. ఈరోజు చేతల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు దాదాపు 4,50,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెట్టారంటే మరి ఇంతకుముందు పాలకులు ఎందుకు ఇలా ఖర్చు పెట్టలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు, గతంలో ఏమన్నాడు, కరోనా వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే ఇది శ్రీలంక అయిపోతుంది అని అన్నాడు ఆయన. మరి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు మేనిఫెస్టో పట్టుకొని నేను ఇవన్నీ చేస్తాను, ఇవన్నీ ఇస్తాను, మీకు ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పి ఎందుకోసం ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో మరి తను గెలవాలి అని మరి తను ఇచ్చిన హామీలు ఎందుకు 2014లో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, మహిళలకి రుణాలు, డ్వాక్రా మహిళలకి రుణాలు చెల్లిస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని మరి వాళ్ళకి ఏది కూడా చెల్లించకుండా వాళ్ళని మోసం చేశాడు. మరి బీసీలకు ఎన్ని రకాలుగా అవమానపరిచాడు. మీ తోలు తీస్తా, మీ తాట తీస్తా అని బీసీలను ఏమైనా గౌరవించాడా? బీసీల పార్టీ అంటాడు, కానీ ఓట్లు మాత్రం బీసీలు వేయాల. వాళ్ళ ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలవాలో ముఖ్యమంత్రి కాదు. బీసీలకు ఏం చేసినాడు ఆయన? ఒక 2 ఇస్త్రీ పెట్టెలు, 2 కత్తెర్లు, వాషింగ్ మిషన్లు ఇస్తే అయిపోయిన బీసీలకి. బీసీలు ఈ రోజు అవి కాదు కదా కోరుకుంటున్నది. బీసీలు సమాజంలో సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారు, ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారు, మంచి విద్యను కోరుకుంటున్నారు, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇవన్నీ ఉంటేనే కదా ఒక కుటుంబం సమాజంలో గౌరవంగా బతకడానికి, ఆరోగ్యంగా బతకడానికి, విలువ అంటే గౌరవంగా ఉండడానికి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు బీసీలకు కూడా ఈరోజు 50% వాళ్ళకి పదవుల్లోన, రాజ్యాధికార పదవుల్లోన, సంక్షేమ కార్యక్రమాల్లోన, వెల్ఫేర్ స్కీమ్స్ లోన వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక గౌరవాన్ని ఈరోజు బీసీలకు కల్పిస్తున్నాడు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్స్ లేవు కాబట్టి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి అసెంబ్లీ, పార్లమెంట్ పోవడానికి.